గుడ్ మార్నింగ్. ఏం దేవుడు అంత బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ. లాగ్ లేదు మిత్రమా, బ్లాగ్ మాత్రమే. అంతా చూసాం, మైసూర్ అంతా తిరిగి 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 అన్నీ చూపించాను. మరి నేను హాస్టల్లో ఉంటున్నానని చెప్పాను కదా, ఆ హాస్టల్ చూపించకపోతే ఏమన్నా బాగుంటుందా? అస్సలు బాగుండదండి. ఆ హాస్టల్ చూపిస్తా, అలాగే ప్రైస్ ఎంత అయింది అన్నది నేను కింద వేస్తా. ప్రైస్ని అంతా చూడండి. హాస్టల్ని ఎలా బుక్ చేసుకోవాలన్నది కూడా నేను చెప్తాను, చూడండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి హాస్టల్ని చూసేద్దాం పదండి. ఇది వచ్చేసి నేను రెగ్యులర్గా బుక్ చేసుకునేది. ఆల్రెడీ ఒకసారి మీకు వైజాగ్లో చూపించిన, ఇది సెకండ్ అనమాట. మైసూర్లో జాస్టల్లో సెకండ్ టైం జాస్టల్లో ఉంటున్నా. చాలా బాగుంటుంది. వైజాగ్లో కంటే ఇక్కడ ఇంకా చాలా బాగుంది. చాలా జరిగినాయి, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు, ఎట్లా ఏం జరిగింది ఏమి అన్నది. లోపలికి వెళ్ళి హాస్టల్ని అయితే చూసేద్దాం పదండి మనం. సో ఓపెన్ చేయగానే ఎంట్రన్స్ అండి, ఇవి రూమ్స్ అనమాట. లోపల పార్కింగ్ ఉంది చూడండి, బైక్స్ పెట్టినారు. ఒక అమ్మాయిది బైక్ అది. అమ్మాయి వచ్చేసి చెన్నై నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి వచ్చింది అనమాట. యాక్చువల్గా అమ్మాయి పూణే అమ్మాయి, చెన్నైలో జాబ్ చేస్తుంది. చెన్నై నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి వచ్చింది. అమ్మాయితో మాట్లాడినా, బట్ అమ్మాయి ఏంటంటే కెమెరా ముందుకు రావడానికి అంత ఇష్టపడట్లేదు. సరే వెళ్ళి చూసేద్దాం, మీకు ఫ్రంట్ కెమెరాలో నుంచి చూపిస్తాను నేను లేకుండా, చూడండి. సో ఎంటర్ అవ్వగానే నమస్తే. అండ్ ఇక్కడ బైక్ రెంటల్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. మనకు కావాలంటే బైక్ రెంటల్స్ని ఇక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టిక్కర్ వేసారు చూసినారా, 400 రూపీస్ ఫర్ వీక్ డేస్ అండ్ వీకెండ్స్లో 450 రూపీస్ అంట బైక్ రెంట్. అది చూడండి. సో ఇంకా తర్వాత వీళ్ళ సర్వీసెస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ 2 వీలర్ రెంటల్స్ టారిఫ్స్ అవైలబుల్ ఉన్నాయి, లాండ్రీ అవైలబుల్ ఉంది. సో నేను యూటిలైజ్ చేసుకోలేదు కానీ లాండ్రీ అవైలబుల్ ఉంది. అంటే పైన వాషింగ్ మిషన్ ఉంటుంది అనమాట, అది చూపిస్తాను మీకు. టూత్ బ్రష్లు అన్నీ దొరుకుతాయి. టవల్ రెంట్కి ఇస్తారు. అండ్ ప్యాడ్ లాక్స్ ఇస్తారు, 30 రూపీస్ అంట ఒక ప్యాడ్ లాక్ కొత్తది. లాంగ్ స్టే ఉందండి ఇక్కడ, 1 మంత్ స్టే ఉంది. చూస్తున్నారా, లాంగ్ స్టే ఇన్ ఇండియన్ రూపీస్ 10,000 టు ఇన్ ఇండియన్ రూపీస్ 12,000. 6 బెడ్రూమ్ 8 బెడ్రూమ్. అంటే దీనిలలో ఏదైనా సరే మనం తీసుకుంటే ఒక పర్సన్కి మంత్లీ, ఒక బెడ్కి మంత్లీ 10,000 నుంచి 12,000 దాకా వీళ్ళు ఛార్జ్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ నో రిఫండ్ గెస్ట్ వాంట్ టు మూవ్ టు విత్ ఇన్ ద రెంటల్ పీరియడ్. వీళ్ళకి ఈ రెంటల్ పీరియడ్లో వీళ్ళు వేరే చోటికి వెళ్ళాలనుకుంటే అదేనండి, ఇంకా వాళ్ళవన్నీ రూల్స్ అన్నీ కూడా అక్కడ రాశారు. అండ్ దిస్ ఈజ్ ద బోర్డ్, నోటీస్ బోర్డ్ అనమాట. ఇక్కడ ఏమేమి చేయాలి, ఏంటి స్పెషల్, అసలు ఏంటి అన్నది ఈ నోటీస్ బోర్డులో పెట్టేవాళ్ళు. సో ఇలాగే ఎవరో వచ్చిన వాళ్ళు స్టిక్కర్స్ కూడా పెట్టారు చూడండి. సో ఇంక మనకు ఎంటర్ అవ్వగానే ఎగ్జాక్ట్గా రైట్ సైడ్లో ఒక లాంజ్ అయితే ఉంటుందండి. సిట్అవుట్ లాంజ్ అనమాట ఇది. ఈ సిట్అవుట్లో కూర్చొని మన ఇష్టం, ఇక్కడ స్మోకింగ్ చేసే వాళ్ళు స్మోకింగ్ చేసుకోవచ్చు, మీటింగ్ చేసుకునే వాళ్ళు మీటింగ్ చేసుకోవచ్చు, సిట్టింగ్ చేసుకునే వాళ్ళు సిట్టింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రోజు సిట్టింగ్స్ అయితే బాగానే జరుగుతుంటాయి. రాత్రిపూట చాలామంది ఇక్కడ కూర్చొని సిట్టింగ్ వేస్తూ ఉంటారు. సిట్టింగ్ అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో చూడండి లాంజ్ ఎంత బాగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ లాంజ్ అంతా. Don't want to mislead, this is all you need. Be your everything, yeah, I'll be your everything. Still too soon to feel, please just say it's real. More than just a thrill, not just in it for the thrill. I'm in it for the love, cause love it needs to touch it. You're pressing on my body, babe, let me tell you something. I'm in it for the love, cause love it needs to touch it. You're pressing on my body, babe, let me tell you something. I'm in it for the love, I'm in it for the love, I'm in it for the love, I'm in it for the love. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 రూమ్స్ ఉంటాయి అన్నమాట. సిట్అవుట్ పక్కనే ఉంటుంది, అంటే అవుట్ సైడ్ లాంజ్ ఉంది కదా, అవుట్ లాంజ్ పక్కనే సైడ్లో 2 రూమ్స్ ఉంటాయి. అక్కడ అది వచ్చేసి డార్మేటరీ, అంటే మనకి లాగానే 6 బెడ్స్ 8 బెడ్స్ ఓన్లీ ఫర్ లేడీస్ ఉంటుంది అక్కడ. అండ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి పర్సనల్ బెడ్రూమ్ అండి. పర్సనల్గా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ పర్సనల్ బెడ్రూమ్స్ 2 అవైలబుల్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, ఒకటి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇది పర్సనల్ బెడ్రూమ్ అండ్ దట్ ఈస్
డార్మేటరీ అండి, అది ఓన్లీ ఫర్ లేడీస్. నేను అందుకే అటువైపుకి వెళ్ళట్లేదు. సో ఇలా హ్యాపీగా సీట్ అవుట్ వేసుకొని ఇక్కడ కూర్చొని సీట్ అవుట్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి చాలా బాగుంది పైకి చూస్తూ ఉంటే. నైట్ టైమ్స్ ఇంకా బాగుంటుందండి. అంటే నైట్ టైమ్స్ మనం తీయలేము కదా, కెమెరా పెడితే మొత్తం వెనకాల గ్రెయిన్స్ వస్తాయి, నాయిస్ డిస్టర్బెన్సెస్ అంతా వస్తాయి, కాబట్టి నైట్ టైం తీయలేమన్నమాట. సో అందుకోసమే నేను ఇప్పుడు తీయాల్సి వస్తుంది. డేలో అయితే మనకు బాగా కనిపిస్తుంది, సరౌండింగ్స్ బాగుంటాయి, లైటింగ్ బాగుంటుంది. సో దానికోసమే ఇప్పుడు తీస్తున్నా. సరే, ఇంకా మొత్తం సిట్అవుట్ అండ్ లాంజ్ అయితే చూసేసాం. వెళ్ళి రిసెప్షన్ చూద్దాం. రిసెప్షన్ చూపించిన తర్వాత మీకు రూమ్స్ చూపిస్తాను. రూమ్స్ అండ్ ఫైనల్గా పైన టెర్రస్ ఉంటుంది, ఆ టెర్రస్ని అయితే చూపిస్తానండి నేను. సో వీళ్ళు చెప్పల్స్ని ఇన్సైడ్కి అలౌ చేయరు, చెప్పల్స్ కానీ షూ కానీ. సో మొత్తం బయట వదిలేసి రావాలి. సో వెళ్ళి మనం రిసెప్షన్ అయితే చూద్దాం పదండి. Hello ma'am, good morning. Very good morning, sir. Yeah. So how is your day today? Amazing. I'm making a vlog on this hostel. Thank you. Yeah. So Nagu ma'am, very friendly ma'am. Actually మనం వైజాగ్లో చూసాం కదా, వైజాగ్లో అంత ఫ్రెండ్లీగా లేరు, కానీ ఈ మ్యామ్ మాత్రం చాలా ఫ్రెండ్లీ, అందరితో బాగా మింగిల్ అవుతారు. మ్యామ్ సే హాయ్ టు అవర్ ఆడియన్స్. Hi. Good morning. యా, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇక రిసెప్షన్ అండి. సో రిసెప్షన్లో మనం వచ్చిన తర్వాత జాసల్ యాప్లో బుక్ చేసుకొని రూము ఇక్కడికి వచ్చిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి, మర్చిపోకండి. ఇక్కడ ఒక స్కానర్ ఉంటుంది, సైడ్కి స్కానర్ కనిపిస్తుంది కదా డెస్క్కి. ఆ స్కానర్లో గూగుల్ లెన్స్లో మనం స్కాన్ చేసి మన డీటెయిల్స్ అన్నీ వీళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇట్ వాజ్ కంపల్సరీ. సో ఇంకా మనకు రిసెప్షన్లోనే టీవీ ఉంటుంది. సో ఈ టీవీ గురించి చెప్తా మీకు. నేను బాగా ఎంజాయ్ చేశాను ఈ టీవీలో, చెప్తా ఏం జరిగింది అన్నది. ఇక మనకు ఇక్కడ ఎవరికైనా సరే బోర్ కొడుతూ ఉంటాయి, అంటే బుక్స్ బాగా చదివే వాళ్ళకి బోర్ కొడుతుంటే ఇక్కడ కూర్చొని బుక్స్ చదవచ్చు అనమాట. సో రాత్రి ఏమైంది, ఈ టీవీ గురించి చెప్తానన్నాను కదా. అసలు ఏమైంది మ్యాటర్ ఏంటంటే, రాత్రి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరిగింది. ఫుల్ టెన్షన్గా జరిగింది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. ఓవరాల్గా మ్యాచ్ స్టార్టింగ్లో ఇండియా వాళ్ళు బాగా ఆడిన వికెట్స్ అయితే కోల్పోయి 119కి ఆల్అౌట్ అయిపోయినారు. సో ఆ తర్వాత ఏమైందంటే, పాకిస్తాన్ వాళ్ళు బ్యాటింగ్కి దిగినప్పుడు బాబర్ ఆజం వాళ్ళంతా బాగా ఆడుతున్నారు. సో ఇక్కడ మేము ఒక 10 మంది కలిసి కూర్చొని ఈ టీవీలో మ్యాచ్ చూస్తున్నాం అన్నమాట. సో టీవీలో మ్యాచ్ చూస్తున్నప్పుడు ఏమైంది, అసలు గెలిచారు అనుకున్న మ్యాచ్ని ఇండియాలో ఈజీగా గెలిచేశారు, బాగా ఎంజాయ్ చేశాం. అదే చెప్తున్నా ఇక్కడ ఈ టీవీ గురించి చెప్పాలి అని. సో ఇది నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనమాట, మైసూర్ హాస్టల్ మాత్రం. ఎందుకంటే బాగా ఎంజాయ్ చేసాం. ఒక 10 మంది కూర్చొని మ్యాచ్ చూస్తుంటే ఎలా ఉంటుంది. సో ఫ్యాన్ పార్క్లో కూడా ఇంత ఎంజాయ్మెంట్ ఉండదు మనకు, అంత ఎంజాయ్ చేసిన నేనైతే ఇక్కడ కూర్చొని. అది కూడా పీపుల్ డిఫరెంట్ అనమాట, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కలిసి కూర్చున్నాం, ఈ ఏరియా అంతా కలిసి కూర్చొని మ్యాచ్ చూసి ఎంజాయ్ చేసాం. సో ఇంకా లిటరలీ నాకు ఏమైందంటే, ఆ మ్యాచ్ చూస్తున్నంతసేపు 10 మందితో స్టార్ట్ చేసాం, మ్యాచ్ అయిపోయేంత వరకు ముగ్గురే ఉన్నాం. అందరూ వెళ్ళిపోయారనమాట, ఓడిపోతారు అయిపోయింది, ఇండియా వాళ్ళు గెలిచారు అన్న థాట్తో అందరూ వెళ్ళిపోయారు. సో ఎలాగైనా సరే ఇండియాలో ఖచ్చితంగా గెలుస్తారులే అన్న నమ్మకంతో మేము ముగ్గురు కూర్చున్నాం. ఎవరంటే దీని ఓనరు, అంటే ఈ ప్రాపర్టీ ఓనరు, ఇంకొక అమ్మాయి, నేను, ముగ్గురు కూర్చొని మ్యాచ్ని అయితే ఎంజాయ్ చేసాం. ఎట్టకేలకు లాస్ట్కి ఇండియా వాళ్ళు మ్యాచ్ అయితే గెలిచేశారండి. అది నేను ఈ టీవీ గురించి చెప్తాను అన్నది. ఇంకా వెళ్ళి మనం ఏం చేద్దామంటే రూమ్స్ అన్నీ చూసేద్దాం పదండి. సో చూడండి, సాకర్ అనమాట, బోర్డ్ సాకర్. ఇది ఆడతారు, చాలామంది ఆడేవాళ్ళు ఇక్కడ. ఇది వచ్చేసి ఇదొక రూము అండ్ అదొక రూము. ఇక్కడ లేడీస్ రూమ్స్ 2 ఉన్నాయి ఈ ఏరియాలో. అది కూడా ఒక రూము, మధురాణి, అది కూడా డార్మే.
సో ఇప్పుడు ఎందుకంటే మనం డిస్టర్బ్ చేయకూడదు అనుకోండి. సో ఇంకా కింద ఉన్న వాళ్ళకి ఈ ఫ్రిడ్జ్. సో ఫ్రిడ్జ్లో చాలానే ఉంటాయి, చూపిస్తూ ఉండండి. అసలు ఏమున్నాయో కూడా తెలియదు నాకు. ఇట్ వాజ్ లాక్డ్. సో ఈ ఫ్రిడ్జ్ అయితే లాక్ చేసినది, ఎందుకంటే ఇది వీళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి, ఓనర్స్ ఉన్నారు కదా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి. అండ్ ఇది ప్రాపర్టీ ఓనర్స్ వాళ్ళ రూమ్ అన్నమాట. ఇంకా పైన ఉన్నాయి రూమ్స్, అవి కూడా చూసేది. అంటే రూమ్స్ అంటే అన్ని డార్మెంటరీస్ అంటే. ఇక్కడ పెయింటింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది, చూపిస్తా ఉండండి. చూడండి ఎంత బాగుందో పెయింటింగ్. సో ఇదే ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఒక సింగిల్ రూమ్ ఉంది. ఆపోజిట్లో మనకు కనిపిస్తున్న సింగిల్ రూమ్. పైకి ఎక్కగానే లెఫ్ట్ సైడ్లో ఉన్నది అజ్నా 1. ఈ అజ్నా 1లోనే నాకు రూమ్ ఇచ్చారు, అంటే బెడ్ ఇచ్చారు. అది తర్వాత చూపిస్తాం మీకు, ఇప్పుడు చూపించలేను అనుకోండి. దాని ఆపోజిట్లో ఉన్నది అజ్నా 2. ఇక్కడ కూడా 8 బెడ్స్ ఉంటాయి. ఇది 8 బెడ్ డార్మే, నేను తీసుకున్నది 8 బెడ్ డార్మే. ఈ రెండింటి మధ్యలో ఉన్నది కిచెన్. ఈ కిచెన్ని మీకు ఆల్రెడీ నేను మైసూర్కి రాగానే ఫస్ట్ వీడియోలోనే చూపించా. చెక్ ఇన్ అవ్వగానే వెంటనే నేను ఫుడ్ తిన్నా కదా, అంటే టెంపుల్కి పోయి వచ్చిన తర్వాత ఫుడ్ తిన్నా కదా, అప్పుడు ఈ కిచెన్ని చూపించా. ఈ కిచెన్లో నుంచినే నేను వీడియో ఓపెన్ చేసి మాట్లాడాను అనమాట. ఇంకా ఇక్కడే ఆ ఓవెన్లోనే హీట్ చేసుకున్నా. ఇంకా మీకు ఓపిక ఉందంటే ఇక్కడ స్టవ్ కూడా అవైలబుల్ ఉంది, కుక్ చేసుకోవచ్చు. ఎగ్జాస్ట్ ఉంది, అదిగో వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. చూడండి, కీప్ కామ్, కిచెన్ యూటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకోండి అని రాసినారు. చూడండి, ఇంకా కబోర్డ్స్ ఉన్నాయి. కబోర్డ్స్లో ఏమేమి ఉన్నాయంటే ఇదిగో ఇలాగా మొత్తం అన్ని స్పేర్ ఉంటాయి అన్నమాట, పిండిలు అన్నీ. సో వీటన్నిటితో మనం కుక్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. సాల్ట్ ఇదంతా కూడా ఉంది చూడండి. ఇంక ఇవన్నీ ర్యాక్స్ అండి, మనం ఏమన్నా తెచ్చుకున్నవి పెట్టుకోవడానికని పెట్టారనమాట. ఇవన్నీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇక్కడ రూమ్ తీసుకుంటారో వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు వీటన్నిటిని. ఇక ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూద్దాం. ఫ్రిడ్జ్లో చూడండి, మిగిలిపోయిన ఫుడ్ పెట్టారు, ఇంకా వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్స్ అవి పెట్టారు, మిల్క్ పౌడరు అవన్నీ పెట్టారు, మిల్క్ పెట్టారు, కింద జ్యూసెస్ పెట్టారు. అబ్బాయిలు ఇంకా బీర్ బాటిల్స్ పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి, వీళ్ళు ఈ టెంకాయ చెట్ని కన్స్ట్రక్షన్ లోపల నుంచినే తీసుకున్నారు, ఎందుకంటే వీళ్ళు చెట్లు ఎక్కువ కొట్టడానికి ఇష్టపడరు అన్నమాట. పైన ఏముందో చూపిద్దామని మెట్లు ఎక్కుతుంటే ఇక్కడ నాకు ఈ పెయింటింగ్ అనిపించింది. ఎక్సలెంట్ అసలు. ఇది ఏంటంటే మైసూర్ ప్యాలెస్ ఇలాగే ఉంటుంది, పెయింటింగ్ లాగేశారు. ఇంకా ఈ హాస్టల్ ట్రావెలర్ ఫ్రెండ్లీ కాబట్టి ట్రావెలర్కి సిగ్నిఫికెంట్గా ఇక్కడ ఈ పెయింటింగ్ అయితే. సో కింద చూసాం, ఫస్ట్ ఫ్లోర్ చూసాం, ఇంకా టెర్రస్ ఉంది. టెర్రస్లో కూడా ఒక రూమ్ అంటే ఒక డార్మ్ ఉంటుంది, అండ్ అలాగే బయట సిట్అవుట్ కూడా ఉంటుంది. అదంతా చూసేద్దాం పోయి. కింద లాగానే ఇక్కడ కూడా ఒక కామన్ టాయిలెట్ అయితే ఉంటుందండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక టాయిలెట్, అంటే ఇది ఒక కామన్ టాయిలెట్. ఇంకా చూడండి, ఇదే సిట్అవుట్. ఇక్కడ ఒక జరిగింది, అది నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏం జరిగింది అన్నది. ఇక్కడ నేను దగ్గర రాత్రి 2 గంటల వరకు మేల్కున్నాను, నిన్న లేక మొన్న రాత్రి. సో అది ఏం జరిగింది అన్నది చెప్తాను నేను. సో ఇదంతా బయట సిట్అవుట్, అండ్ ఇక్కడ ఒక డార్మ్, ఇది కూడా డార్మేటినే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బట్టలు ఆరేసుకునేకి ఉంటుందండి. అండ్ లాండ్రీ ఉందని చెప్పాను కదా, అదిగో అక్కడ వాషింగ్ మిషన్ ఉంది చూడండి. ఇదిగో ఇదే వాషింగ్ మిషన్. 100 రూపీస్ పే చేసి వీళ్ళే సర్ఫ్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. హ్యాపీగా మన బట్టలను అయితే వేసి ఇక్కడ వాష్ చేసుకోవచ్చు అండి. డైలీ 100 రూపీస్ అనమాట. నాకు తెలిసి మంత్లీ టారిఫ్ తీసుకున్న వాళ్ళకి ఇది ఫ్రీగానే ఇస్తారనుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ మనకు చూడండి టేబుల్ టెన్నిస్ ఉంది, అండ్ జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. సో ఫుల్ అండ్ మంత్లీ టారిఫ్లో ఉంటారు కదా వాళ్ళ కోసం, లేదంటే వచ్చిన వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. బోర్డ్ గేమ్సే కాదు, టేబుల్ టెన్నిస్ అండ్ ఆల్సో జిమ్ ఎక్విప్మెంట్ ఉంది. టేబుల్ టెన్నిస్ బ్యాట్ ఇదిగో. సో బోర్డ్ గేమ్, క్యారమ్స్. బాగా సిగరెట్లు తాగుతారు ఇక్కడ వచ్చిన వాళ్ళు. ఏం చేస్తారు, సిగరెట్లు తాగుతారు, బీర్లు తాగుతారు, అన్నీ తాగుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. కొంతమంది ఎంజాయ్ చేయడానికే వస్తారండి ఇలాంటి ప్లేసెస్కి. సో నిన్న లేక మొన్న రాత్రి ఈ ప్లేస్కి కూడా ఒక స్టోరీ ఉంది. నిన్న లేక మొన్న రాత్రి జరిగింది.
2 గంటలు 2:30 3 గంటల వరకు దగ్గర దగ్గర మేలుకున్నానండి అని చెప్తున్నాను కదా. అది ఏంటంటే నాకెందుకో నిద్ర పట్టగా దగ్గర దగ్గర 11-11:30 ఆ టైంలో పైకి వచ్చానండి. ఇక్కడికి వస్తే మా రూమ్ అమ్మాయిలే, మా డార్మేటరీలోనే, అంటే నేను తీసుకున్న నా రూమ్లోనే ఆ 3 అమ్మాయిలు. ఆ రోజు నా రూమ్లో 8 మంది బెడ్ అయితే 9 మంది పనుకున్నాం అనమాట. ఆ 9 మందిలో 2 కపుల్స్ ఉన్నారు, వాళ్ళు ఒకటే బెడ్ పైన పనుకున్నారు. సో ఆ కపుల్స్ని వదిలేస్తే, సో ఇప్పుడు లెక్క పెట్టండి, వాళ్ళిద్దరిది ఒక డార్మ్, 8లో 2 అయిపోయినాయి, 6 ఉన్నాయి కదా. 6లో 4 or 5 years 5 మంది, అంటే 5 మంది గర్ల్స్, మేము 2 అబ్బాయిలు ఉన్నాం. సో 5 గర్ల్స్ అండ్ 2 బాయ్స్ డార్మేటరీ. 5 కాదు, అవునులేండి, 5 గర్ల్స్ అండ్ 2 బాయ్స్ ఇన్ అవర్ డార్మేటరీ అనమాట. సో లేట్గా ఆ 3 అమ్మాయిలు వచ్చింది. నేను బాగా నిద్రపోతున్నా, అమ్మాయిలు రాగానే కొంచెం నాకు ఎట్లా అంటే కొంచెం చప్పుడైనా కూడా లేచేది అలవాటు. వాళ్ళు వస్తే లేచాను. సో లేచిన తర్వాత వాళ్ళని చూశాను. వాళ్ళు ఇంకా వాష్రూమ్ పోయినారు, డ్రెస్ చేంజ్ చేసుకున్నారు, వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇంకా వాళ్ళతో నాకు డిస్టర్బెన్స్ అయ్యేసరికి వచ్చి నేను ఇక్కడ కూర్చున్నాను. వాళ్ళతో పాటే వచ్చి కూర్చొని చాలాసేపు బాతకని ఏదో కొట్టానండి. సో అలా జరిగిందనమాట ఆ రోజు రాత్రి. ఆ బాతకనీలో ఏమైపోయింది, దగ్గర 3 వరకు నాకు అసలు టైమే తెలీదు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే. అలా జరుగుతుంది అనమాట. అసలు ర్యాండమ్లీ పిక్ అండి, ర్యాండమ్గా కలిసాను నేను వాళ్ళని. సో అసలు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేను నేను. జస్ట్ ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఐడి అడిగాను. అది కూడా ఎందుకంటే ఆ అమ్మాయి సంథింగ్ డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అనమాట. ఇదిగో నేను ఎలాగైతే కూర్చున్నానో అలాగే కూర్చొని పట ఆగకోకుండా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంది. ఇప్పుడు కెమెరా ఉంది కదా, అదే ప్లేస్లో నేను కూర్చున్నా, అక్కడ నుంచి అమ్మాయి ఇక్కడ కూర్చుంది, అమ్మాయిని చూస్తూనే ఉన్నానండి. అలా జరిగిందనమాట ఆ రోజు రాత్రి. సో ఇంకా ఓవరాల్గా సరౌండింగ్స్ ఇలాగ ఉంటుంది. ఇంకా ఫైనల్గా నా రూమ్ అయితే చూపిస్తా, ఎందుకంటే నా రూమ్లో ఇంకా ఒక అమ్మాయి ఉంది. సో అక్కడ కండిషన్స్ ఏంటి అన్నది చూసుకొని ఆ తర్వాత మీకు చూపిస్తాం అని నేను నా రూమ్లోకి వెళ్ళలేదు. అజ్నా 1 అనేది నా రూమ్ అనమాట. సో చూద్దాం అక్కడ ఏం కండిషన్, ఆ అమ్మాయి ఉందా, బయటికి వెళ్ళిపోయిందా అన్నది చూసుకున్న తర్వాతనే మీకు చూపిస్తా. వెళ్దాం పరండి కిందకి. సో ఇదే అజ్నా 1 నా రూమ్. వెళ్దాం, లోపలంతా క్లియర్గానే ఉంది. వెళ్దాం పరండి, చూపిస్తాం. ఈ రూమ్లో ఆ కిందది నా బెడ్. చూడండి, లగేజ్ అంతా సర్ది పెట్టేసిన ఆల్రెడీ, ఇంకా వెళ్ళిపోవాలి. సో ఈ హాస్టల్కి బాయ్ చెప్పే టైం అయితే ఇంకొక 15 minutesలో ఉంది. ఈ వీడియో తీయడం అయిపోతేనే బాయ్ చెప్పాల్సిందే, నేను ఇంకా వెళ్ళిపోవాలి. సో ఇది నా బెడ్. సో ఇలాగ 1 2, సో పైన 1 2 3 4 అండ్ ఆపోజిట్లో 5 6 అండ్ దిస్ సైడ్ 7 8 బెడ్స్ ఉంటాయి అన్నమాట ఫైనల్గా. సో టాయిలెట్ కూడా చూపిస్తాను మీకు. చూడండి టాయిలెట్ ఎంత నీట్గా ఉందో, మన ఇంట్లో ఎలాగైతే ఉంటుందో అలాగ నీట్గా పెడతారు అనమాట. డైలీ క్లీన్ చేసే వాళ్ళు వస్తారు, వచ్చి క్లీన్ చేసిపోతారు. అంతేకాదు ఇక్కడ మనకు హాట్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది. ఇదిగో గీజర్, ఇక్కడ ఉన్న ఎవ్రీ వాష్రూమ్లో గీజర్ ఉందండి. అంటే దగ్గర 4 5 టాయిలెట్స్ ఉన్నాయి. 5 టాయిలెట్స్లోనూ గీజర్ పెట్టేశారు, కరెంట్ గీజర్స్. సో ఇక మన బ్యాగేజ్ అంతా రెడీ అయింది. ఇక్కడ మనకు ఒక ఇది ఉంది, పవర్ బ్యాంక్ లోపల పెట్టేసి నా ఛార్జర్ అండ్ ఫోన్, అంటే ఛార్జర్ లోపల పెట్టాలి, ఛార్జింగ్ పెట్టినా అనమాట ఫోన్ని. ఇప్పటిదాకా 83% అయింది. ఇట్స్ ఓకే, 83% మేనేజ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా లోపల పెట్టేసి బ్యాగులు అన్నీ తీసుకుని అయితే వెళ్ళిపోతాం ఇంకా మనం.
ఫైనల్గా జోస్టల్కి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసిందండి. అయిపోయిందనమాట. ఇంకా జోస్టల్లో మన స్టే చెక్అవుట్ టైం కూడా ఇంకా 5 minutes ఉంది చెక్అవుట్కి. సో ఇంక 5 minutes టైం ఉంది, చెక్అవుట్ అయితే చేసేద్దాం, వెళ్ళిపోదాం అని వచ్చేసాను. సో ఆగండి, బాయ్ బాయ్ జోస్టల్. అదండి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి జోస్టల్ యాప్ని అయితే మీ ఫోన్స్లో డౌన్లోడ్ చేసుకోండి. ఎవ్రీథింగ్ అక్కడ చూపిస్తుంది. ఎందుకు, ఏమిటి, ఎలా అన్న క్వశ్చన్స్ మాత్రం అడగకండి ప్లీజ్. ఎందుకు, ఏమిటి, ఎలా అన్న క్వశ్చన్స్ అంటే మనకేం తెలియదు అన్న సిగ్నిఫికెన్స్కి వెళ్ళిపోతుంది అనమాట. సో అలాంటి క్వశ్చన్స్ కాకుండా ఇంకా మంచి క్వశ్చన్స్ అడగండి. అసలు ఏం చూడొచ్చు, ఏం చేయొచ్చు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి అంటే మనకు హాస్టల్ ఒకటి ఉంటే సరిపోదు కదా, తిండి కూడా కావాలి. అవన్నీ ఇక్కడ దొరుకుతాయా లేదా, ఎంతెంత డిస్టెన్స్లో ఏమేమి ఉన్నాయి అన్న క్వశ్చన్స్ అడగండి. ఎందుకు, ఏమిటి, ఎలా తప్ప, సరేనా? ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆల్వేస్ కామెంట్లో మీకు వెంటనే రిప్లై ఇస్తా. సో దయచేసి కమెంట్స్ చేస్తూ ఉండండి. ఎందుకు, ఏమిటి, ఎలా తప్ప మీరు ఏం అడిగినా చెప్తాను నేను. సో వెంటనే వెళ్ళి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని అందులో ఈ రూమ్ని అయితే బుక్ చేసుకోండి, ఓకేనా? అక్కడ మీకు ప్రైస్ చూపిస్తుంది, కొంచెం ట్యాక్స్ పడుతుంది. సో ఎలా బుక్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ అంతా అందులోనే నీట్గా ఉంటుంది, వెళ్ళి బుక్ చేసుకోండి. ఓకే అండి, అంతే అండి. ఇంకా ఈ జోస్టల్ వీడియో ఉంటాను. ఇంకా దేనికి సాయోనారా చెప్తున్నా. టాటా బై బై, సీ యూ అండ్ సాయోనారా. ఓకేనండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. సో వెనకలు ఒక బ్యాగు, ఇదిగో వెనకలు ఒక బ్యాగు, ముందర ఒక బ్యాగ్తో అలసిపోతున్నా. ఇంకా మనమైతే వెళ్ళిపోవాలి.